ఏదైనా క్రైమ్ కంప్యూటర్, ఇంటర్నెట్ లేదా ఏదైనా టెక్నాలజీ ద్వారా జరిగితే అది సైబర్ క్రైమ్ కిందకు వస్తుంది. ఈ సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేయడానికి మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ లో సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ చేయొచ్చు. మీకు ఆన్లైన్ లో మీ పేరు, ఫోటోతో ఫేక్ ప్రొఫైల్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ తో మనీ ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ లో జరిగే ఫ్రాడ్స్ ని సైబర్ క్రైమ్ పోర్టల్ లో కంప్లైంట్ చేయొచ్చు. ఈ వీడియోలో సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఎలా చేయాలో కంప్లీట్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్, డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు cybercrime.gov.in ఈ వెబ్సైట్ ఓపెన్ అయింది. దీంట్లో మీకు హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంటది. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. దీంట్లో కింద మీకు సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఆడియో ఫైల్స్ ఉంటాయి. వ్యూ మోర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి గ్యాలరీలో ఉన్న ఈ ఆడియో ఫైల్స్ ని ఇంగ్లీష్ అండ్ హిందీ వెర్షన్ లో వినొచ్చు. ఒకవేళ మీరు చేసే కంప్లైంట్ ఉమెన్ ఆర్ చైల్డ్ రిలేటెడ్ అయితే ఇక్కడ క్లిక్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. అదర్స్ అయితే రిపోర్ట్ అదర్ సైబర్ క్రైమ్ అని ఉంటది. దాని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ వస్తాయి. లెర్న్ అబౌట్ సైబర్ క్రైమ్, ఫైల్ ఏ కంప్లైంట్ అని ఉంటది. ఫైల్ ఏ కంప్లైంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ కనబడతాయి. ఐ యాక్సెప్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. యాక్సెప్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని లాగిన్ డీటెయిల్స్ అడిగిద్ది. క్లిక్ హియర్ ఫర్ న్యూ యూజర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీ స్టేట్, లాగిన్ ఐడి, మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేశాక క్యాప్చర్ కోడ్ ని ఎంటర్ చేయండి. క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేశాక సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని లాగిన్ ఐడి, టైటిల్, నేమ్, మొబైల్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఫిల్ చేయండి. అన్ని ఫిల్ చేశాక ఇక్కడ మిమ్మల్ని ఫాదర్, మదర్ ఆర్ స్పౌస్ ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటే ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. అన్ని ఫిల్ చేశాక కింద మనల్ని ప్రెజెంట్ అడ్రస్ అడిగిద్ది. మీరు మీ ప్రెజెంట్ అడ్రస్ ని ఫిల్ చేయండి. ఫిల్ చేశాక సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కంప్లైంట్ అండ్ ఇన్సిడెంట్ డీటెయిల్స్ అని కేటగిరీ అడిగిద్ది. మీరు మీ కంప్లైంట్ కేటగిరీని చూజ్ చేసుకోండి. దీంట్లో ఆన్లైన్ అండ్ సోషల్ మీడియా రిలేటెడ్ క్రైమ్, ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్, హ్యాకింగ్, ఆన్లైన్ సైబర్ ట్రాఫికింగ్, క్రిప్టో కరెన్సీ క్రైమ్ దీంట్లో మీ రిలేటెడ్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. కేటగిరీని సెలెక్ట్ చేసుకున్నాక ఇందులో సబ్ కేటగిరీ ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో చీటింగ్, ఈమెయిల్ ఫిషింగ్, ఫేక్ ప్రొఫైల్స్, ఆన్లైన్ జాబ్ ఫ్రాడ్, సో ఇందులో ఏది మీకు రిలేటెడ్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు డేట్ ఉంటే అప్రాక్సిమేట్ డేట్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు కంప్లైంట్ చేసేది ఒకవేళ డీలే అయ్యి ఉంటే ఎస్ అని మెన్షన్ చేయాలి. అండ్ దానికి రీజన్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటది. ఒకవేళ వెంటనే రిపోర్ట్ చేస్తున్నట్లయితే నో అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇన్సిడెంట్ ఏ కేటగిరీలో జరిగింది దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈమెయిల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, సో దీంట్లో ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటది. మీరు ఇందులో ఏది చూజ్ చేసుకుంటే దాని రిలేటెడ్ ఐడిని మెన్షన్ చేయాల్సి ఉంటది. ఐడిని ఎంటర్ చేశాక దానికి రిలేటెడ్ ఎవిడెన్స్ అంటే మీ దగ్గర ఉన్న ఇమేజెస్ కానీ స్క్రీన్ షాట్స్ కానీ ఉంటే ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటది. ఇమేజ్ ఆర్ పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకున్నాక యాడ్ బటన్ మీద క్లిక్ చేయండి. యాడ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు డిస్క్రిప్షన్, టెక్స్ట్ ఇన్ఫర్మేషన్, సపోర్టింగ్ ఎవిడెన్స్ అని ఇలా డిస్ప్లే అవుతాయి. దాంతో పాటు కింద మనల్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడిగిద్ది. మీరు ఫిల్ చేయాల్సి ఉంటది. ఫిల్ చేశాక సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అండ్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని సస్పెక్ట్ డీటెయిల్స్ అడిగిద్ది. దీంట్లో మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. బ్యాంక్ అకౌంట్ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ ఆర్ అదర్. మీకు దీంట్లో ఏదైనా తెలుసుంటే అది చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకొని ఆ ఐడిని ఎంటర్ చేయండి. ఒకవేళ సస్పెక్ట్ నేమ్ తెలుసుంటే నేమ్ ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక యాడ్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సస్పెక్ట్ ఫోటో మీ దగ్గర ఉంటే ఫోటోగ్రాఫ్ ని కూడా ఇందులో అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ మీకు అడ్రస్ కూడా తెలుసుంటే ఎస్ అని మెన్షన్ చేసి అడ్రస్ ని ఫిల్ చేయొచ్చు. ఒకవేళ తెలియకపోతే నో అని మెన్షన్ చేసి సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అండ్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని కంప్లైంట్ అండ్ విక్టిమ్ డీటెయిల్స్ అడిగిద్ది. ఇవన్నీ ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటది. దాంతో పాటు మీ ఐడి ప్రూఫ్ ను కూడా ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటది. మీ ఐడి కార్డ్ ని అప్లోడ్ చేశాక సేవ్ అండ్ ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేయగానే మన కంప్లైంట్ అండ్ ఇన్సిడెంట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. కింద మనం ఆ అగ్రీ బటన్ మీద క్లిక్ చేసి
కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది డిస్ప్లే అయ్యిద్ది. ఓకే బటన్ చేసి మనం పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంప్లైంట్ చేశాక మనకు వచ్చిన ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ తో మనం మన కంప్లైంట్ ని ట్రాక్ చేసుకోవచ్చు. ట్రాక్ యువర్ కంప్లైంట్ అనే మెనూ ఉంటది, దాని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు వచ్చిన ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మన కంప్లైంట్ స్టేటస్ అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది. ఇలా మనం ఆన్లైన్ లో సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేసుకోవచ్చు.